ముందుగా చెప్పాలంటే మెగాస్టార్ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే. ఇంకొకటి చెప్పాలంటే మన మెగాస్టార్ గారు ఒక చాలా మందికి ఇన్స్పిరేషన్. ఒక శ్రీకాంత్ గారి, రవితేజ గారి, శ్రీగారి గారి, ప్రతి ఒక్క హీరోస్ అంటే రవి చిరంజీవి అంటే చాలా ఇష్టపడతారు. ఆయన సినిమా చూసి వాళ్ళు పెరిగిరు, వాళ్ళు కూడా ఇష్టపడి ఇంత స్టార్స్ అయ్యారు. నేను కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమా వస్తుందంటే ఒక పాట వస్తుందంటే ఒక డాన్స్ కానీ, ఒక ఇంట్రెస్ట్, ఒక స్టైల్స్ కానీ, ఈ స్టైల్ కూడా చిరంజీవి చెప్తున్న స్టైల్ కానీ, ఒక డాన్స్ కానీ, ప్రతి ఒక్కటి ఏ దగ్గర ఫంక్షన్స్ అయినా కూడా ఒక డాన్స్ అయినా ఒక చిరంజీవి కానీ, రౌడీ గరానా కూడా ఒక గ్యాంగ్ అలాంటి చూసి ఇన్స్పిరేషన్స్ అయినా. ఇప్పుడు ట్రీజర్ నేను చెప్తున్నా మెగాస్టార్ గారికి మళ్ళీ ఒక రౌడీ వాళ్ళని, ఒక గరానా కూడా, ఒక శంకర్ ఎంబీబీఎస్ అలాంటి టీజర్ కనిపిస్తుంది. మళ్ళీ ఒక శంకర్ ఎంబీబీఎస్ అప్పట్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కామెడీ, యాక్షన్ అన్ని ఉంటాయి. మెగాస్టార్ గారు అంటే పెట్టి పుట్టాలే, ఆ స్థానం ఆ నంబర్ 1 అంటే మెగాస్టారే. సేవ కార్యక్రమం కానీ, మంచి జనాలు కానీ, ప్రతి ఒక్కరు చూడడం కానీ, ఆపత్ర పోవడం కానీ అన్ని చేయాలని మెగాస్టార్ గారే. అలాంటి మెగాస్టార్ తర్వాత ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అన్న దగ్గర అన్న పేరు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానం తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారు. ఎందుకంటే మంచితనం అలాంటి పవన్ కళ్యాణ్ వచ్చింది. అలాంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, పవర్ స్టార్ ఎక్కడైనా కూడా మీ తరఫున నేను చెప్తున్నా అన్నకి మెగాస్టార్ హ్యాపీ బర్త్డే అని.